బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివి, నీతో చేసిన తీర్మానములే స్థిరపరచితివి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గము నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 133వ కీర్తన కొన్ని వచనాలు చూసుకున్నామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే ఉండును. నిజమే, సహోదరులు ఐక్యత కలిగి, మనం క్రైస్తవులు ఐక్యత కలిగి ఉంటే ఎంత బలం ఉంటుంది. అక్కడ మనోహరమైన ఆ ప్రేమ, మనం ఐక్యతలో ఉండే అంత బలము మరి దేనిలో కూడా ఉండదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మేలే. అందరం కలిసి ఐక్యతగా ఒక మాట మీద మనం ఉంటే మరి మేలే, మనోహరం, ప్రేమ. అదే చెప్తున్నారని కింద వచ్చిన కూడా, సియోను కొండ మీదికి దిగవచ్చు, హెర్మాను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది నా వాగ్దానం అండి. ఐక్యతలో ప్రేమ ఉంటుంది, ఐక్యతలో బలం ఉంటుంది, ఐక్యతలో జయం ఉంటుంది. ఇవి మనం పొందుకోవచ్చు ఐక్యత కలిగి ఉంటే. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్య, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మా అందరిలో నీ ప్రేమను కుమ్మరించి మేమందరం కూడా ఐక్యత కలిగి ఉండేలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.